అందరికీ శనార్థులు మంచిగా నారుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అసెంబ్లీలో కేటీఆర్ మాస్ ర్యాగింగ్, నేను అనా అనుకుంటేనే చేసిండు బ్యాటింగ్. జనాలకి ఇచ్చటానికి లేవట పైసలు, పథకాల ప్రచారానికి 28 కోట్లు. 10 ఏళ్ల దాకా వాళ్ళదేనట సర్కారు. మీకేమన్నా కాగితం రాసిచ్చిరా సారు? అసెంబ్లీకి వచ్చినాయి బంగారం కడ్డీలు, సర్కారు గాలి తీసిండ్రు కారు పాటోళ్ళు. జల్దీనే వస్తాయట బై ఎలక్షన్లు, టికెట్ కోసం కొట్లాడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రమేష్ అన్న, నువ్వు పెద్ద దొంగ, నువ్వు శాతగానోన్వి. నీ అంత పనికి రానోడు యాడలేడు. బిచ్చగాళ్ళ బొచ్చలకెళ్ళే పైసల బిల్లలు కొట్టేసే మొఖం నీది. సంటి పోరల నోట్లకెళ్ళి చాక్లెట్ గుంజక తినే కంజూసోన్వి. గుడి బయట చెప్పులు ఎత్తుకపోయి ఎర్రగడ్డ అంగట్లో అమ్ముకునే కక్కుడుతోనివని నాకు కూడా తిట్టొచ్చు రమేష్ అన్న. కానీ నేను తిట్టా, నాకు అస్సలు తిట్లు రావు రమేష్ అన్న. నీ మీదొట్టు. అవ్వా దేడుషారున్నది పిల్ల అనుకుంటుర్రెళ్ళే. నన్నే చూసిరు కానీ అసెంబ్లీలో నాకంటే ఎక్కువ ఆడుకుండు కేటీఆర్ సారు. అసెంబ్లీలో కేటీఆర్ సారు అధికార పార్టీ మంత్రులను మామూలు ర్యాగింగ్ చేయలేపో. కాలేజీల పిల్లగాళ్లను సీనియర్లు ర్యాగింగ్ చేసి ఇడిచి పెడతారు చూడుర్రి. హగో గా తీర్లా మొత్తం మొర్రకుంటే ఇచ్చి పడేసింది ఇట్లా. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు, నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చుక నేను అంటలేను. పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు అధ్యక్ష. ఎట్లుందో చూసిండ్రా, తిట్టన పోరా తిక్కలోడా అన్నట్టే ఉన్నాయి కేటీఆర్ సార్ మాటలు. ఈ మాటలు ఎందుకు అన్నాడో కూడా చూడుర్రి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. నిజానికి కూడా ఈ మాటలన్నీ కాంగ్రెస్ వాళ్ళన్నే. వాళ్ళన్నయ్య వాళ్ళకే అసెంబ్లీలో వినిపించే వరకు అధికార పార్టీలకు అవి వినబుద్ధి కాలేదిగా. అందుకే లొల్లి లొల్లి చేసిర్రు. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇగో ఇట్లా భట్టి సార్ కూడా మాటలు ఇడిచిపెట్టిండు. దీంతోని లొల్లి లొల్లి అయింది. కానీ 20% కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ల ధర్నా చేసింది అబద్ధమా? బీ ట్యాక్స్ కట్టకుంటే బిల్లులు ఈడుస్తలేరని బయట ముచ్చట్లు నడుస్తున్నది అబద్ధమా? బీజేపీలు రోజు పొద్దుగాల లేస్తే ఇవే మాటలు అంటున్నారు. కానీ కారు పాటోళ్ళు అనే వరకు సార్కు మస్తు కోపం వచ్చింది. ఎందుకో మరి. కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఉండాలని ఆగడి సినిమాలో మహేష్ బాబు అన్న ఆగకుండా డైలాగ్ చెప్తాడు. సరిగ్గా ఆ డైలాగ్ ఇప్పుడు మన సర్కార్కు మస్తు సూట్ అవుతుంది. కొండంత రాగం తీసి గోరంత పాట వాడుట్లా సర్కార్ వాళ్ళతోటి పోటీకి ఎవ్వరు కూడా వచ్చేటట్టు లేరు. చేసే పనేమో పెసరిత్తంతుంటే ఫేకేదేమో గుమ్మడికాయ అంత ఉన్నట్టే ఉన్నది పోర్రి గిల్ల లెక్కలు చూస్తంటే. పొంక పొంకర పోషమల్లు అంటే కొడంగల్ మిరియాలు కొబ్బరి బొండం అంతున్నాయి అన్నట్టే ఉన్నాయి కదా సర్కార్ వాళ్ళ పొంకనాలు. ఆవగింజంత పని చేస్తే హనిగపుకాయ అంత పొడుగు చాటింపేస్తుండ్రు. చిన్నగా చేసిన పనిని పెద్దగా చూపిస్తేందుకు పబ్లిక్ కళ్ళకే భూతద్దాలు పెట్టి బురిడి కొట్టిస్తున్నట్టే ఉన్నది వ్యవహారం. ఎట్లంటారా? సర్కారు ఈ నడుమ అందరికి రుణమాఫీ, రైతు భరోసా అని ఆశ పెట్టించి కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నది కదా. ఇక అందరికి రైతు భరోసా, రుణమాఫీ ఏం బాకీ లేకుండా చేసినామని బ్యాండ్ కొట్టుకొని ప్రచారం చేసేందుకు ఒక్కటి కాదు రెండు కాదు అచ్చరాల 28 కోట్ల 35 లక్షల రూపాయలు నీళ్ల లెక్కనే ఖర్చు పెట్టిండట. ఎల్లిగాడు మల్లిగాడు చెప్పింది కాదు ఇది. ఖుద్దు తెలంగాణ వ్యవసాయ శాఖోళ్ళు బయటిడిచిన రిపోర్ట్లనే ఉన్నది. రాష్ట్రం అంతటా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించి టీవీలు, ట్యూబుల్లా గడి గడికి మా సర్కారు తోపు, దమ్ముంటే ఆపు, మాట తప్పని సీఎం, ఎవ్వరికి ఎగ్గొట్టకుండా ఇచ్చిండు అభయం అని డప్పు కొట్టించినందుకు ఇంతగానం ఖర్చు అయిందట.
పొంకనాల పోతిరెడ్డికి 3 రెడ్లు 36 దొడ్లు అన్నట్టే లేదు ముచ్చట చూస్తుంటే. నిరుడు పాత సర్కారోళ్ళు పేపర్లలో ప్రచారం చేస్తే గాయ చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నదేంది? మనం చేస్తేనేమో ఉద్ధరిస్తందుకు, మంది చేస్తేనేమో ఉద్ధర పనన్నట్టు చెప్తిరి. నిండు అసెంబ్లీనే మంత్రి కోమరెడ్డి వెంకన్న సార్ ఏమన్నాడు? మాకు మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. పబ్లిసిటీకి స్పెల్లింగే రాదన్నట్టు బల్ల జడిచి చెప్పిండు. మరి ప్రచారం అంటేనే తెల్వని సర్కారు 28 కోట్ల 35 లక్షలు ఎట్లా పారబోసిండ్రో వాళ్ళే జవాబు చెప్పాలంటుర్రు ఈ సంగతి ఎరికైన జనం. ఇల్లుగాలి ఒగడేడిస్తే సుట్టకు అగ్గి కావాలని ఒక ఆయన వచ్చిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిస్థితి గట్లనే మోపైంది. ఇప్పుడు దినదిన గండం నూరేళ్ల ఆవుస్ అన్నట్టు ఎన్నడు ఎమ్మెల్యే గిరి ఊస్టైతుందో తెలవక దినాం దేవునికి మొక్కి గజ గజ వణుకుతాండ్రు జంపైనోళ్ళు. అలా బాధ ఇట్లుంటే ఇక నియోజకవర్గాలనేమో ఇట్లున్నది పరిస్థితి. ఒక్కసారికి ఫ్లెక్సీ చూడుర్రి, ముచ్చట వెనక చెప్పుకుందాం గాని. చూసిండ్రా, గిది ఖైరతాబాద్ సెంటర్ లా కనిపించిన ఫ్లెక్సీ రాజు యాదవ్ అనే కాంగ్రెస్ లీడర్ పెట్టించింది. ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికొస్తే దానం నాగేందర్ కు కాదు నాకే బాజాప్తా టికెట్ ఇవ్వాలి అని హైకమాండ్ వార్నింగ్ లతోటి కూడిన డిమాండ్ పెట్టినట్టే అనిపిస్తుంది. ఎమ్మెల్యే పోస్టు ఉంటదా ఊడుతుందా అడకత్తర్ల పోక చెక్కైంది మా పరిస్థితి. పబ్లిక్ ముఖం చూపించుకునే తాకత్ లేక మేమే తలుపు సాటు పెట్టుకొని గొడగొడ ఏడుస్తా అంటే పుండు మీద కారం చల్లినట్టు పార్టీలున్న పడని లీడర్లు ఇట్లా ఫ్లెక్సీలు వేస్తారా అని ఇంకింత బాధపడుతుండట. సుప్రీంకోర్టుల కేసు అయితుండే వరకు జంపింగ్ అయిన ఎమ్మెల్యేల పదవులు ఊసిపోడు గ్యారంటీ అంటుండ్రు. దీని మీద ప్రతిపక్ష పోల కంటే అధికార పార్టీలున్నోళ్లే బాగా నమ్మిక పెట్టుకున్నట్టున్నారు. ఎమ్మెల్యే సీటు మీద మేం దస్తేసుకొని ఆపుకున్నాం, రికమెండేషన్ తోటి వచ్చి మా నోటికాడి బుక్కను ఎత్తగొట్టుడే కాకుండా మా సీటు లేపేసే పదవిలో కూసుంటారా? మంచిగా అయిందని లోపట మస్తుగా మురుస్తుండట అక్కడున్న పాత కాంగ్రెస్ వాళ్ళు. కానీ రాజు యాదవ్ అన్నను చూస్తా అంటే పాపమే అనిపించబట్టింది. అన్నింత ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేస్తుండు గాని ఆ టైం వచ్చినాక అసలు దానం కాదు, రాజు యాదవ్ కాదు, ఇంకో రెడ్డి గారికో పెద్ద లీడరు సడ్డకులకో రేవంత్ సారు దోస్తులకో టికెట్ ఇచ్చి నిలబెట్టినా ఇచ్చంతరం ఏం లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరం తెలిసినోళ్ళు. రేవంత్ రెడ్డి సారు షానంటే షానా గొప్ప ముఖ్యమంత్రి. తెలంగాణను పచ్చటి మాగాని చేసిండు. అసలు తెలంగాణలో ఒక్కించు పొలం కూడా నీళ్లు లేక ఎండిపోతలేదు. ఫుల్ పుష్కలంగా నీళ్ళిచ్చి రైతుల కంట నీళ్లు లేకుండా చేస్తుండు. ఇక చాలు నీళ్ళిచ్చుడు బంధు పెట్టుండి సార్ అని రైతులే రోడ్ల మీదకి వచ్చి సర్కార్ను బతిలాడుకుంటుండ్రు. అమ్మయ్యా మంచిగా చెప్పినా కదా అమ్మా, ఇక నాకేం బాధలేదు. ఏంది గట్లా చూస్తుర్రు? అమ్మో ఇట్లా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇక ఏమన్నా ఉన్నదా? పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టి అందరిని లోపటేస్తారు. నమ్ముతలేరా? ఇగో పల్లాసారి చెప్తుండు ఈనుర్రి. ఉన్న మాట అన్నోని ఊళ్ళే ఉండనియరనే శాస్త్రాన్ని అచ్చరాల నిజం చేసి రైతులతోటి నిత్య దీవనార్థులు అందుకుంటుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మా పంటలు ఎండిపోయినాయి, కాల్వల్ల నీళ్ళు ఇడుస్తలేరు, బోర్లల్లా నీళ్ళు వస్తలేవు, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, నీ బాంచను అనుడే పాపమైంది. వాళ్ళందరినీ పట్టుకపోయి జైలు వేస్తున్నది మన సర్కారు. అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక్కొక్క జనగామ జిల్లాలనే 23 మంది అన్నదాతలను జైల్లో పెట్టిండట. జనగామ జైల్లో పెట్టింది మన ప్రజాప్రభుత్వం అని ఎమ్మెల్యే పల్లాసారు అసెంబ్లీనే బయట పెట్టింది వ్యవహారం. అధ్యక్ష, గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష. మన జనగాంలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగాంలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. పంటలు ఎండిపోతున్నాయి అన్నందుకే 23 మందిని జైలు వేసిండంటే విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణపు ప్రజాపాలన ఎట్లా వర్ధిల్లుతుందో చూసుకోండ్రి. అందుకే ఇప్పటి సంది ఏ గోసలున్నా సర్కార్కు చెప్పుకోవద్దు.
సర్కారు సీఎం సార్కు 2 షిర్తలు పట్టుకొని భజన కీర్తనలు వాడుతుండాలి. ఆహా పాలన, ఓహో తమరి పరిపాలన. రేవంతుల వారి సామ్రాజ్యంలో రైతుల కన్నీళ్లకు జాగలేదు. భూలోకంలున్న స్వర్గలోకం రాంచే రేవంతు పరిపాలనలున్న తెలంగాణ అని ఫేకుతనే ఆళ్లకు నూకలు పడతాయి. లేదంటే మళ్ళా దొడ్డు బియ్యం బువ్వనే గత ఇది చూసుకోండి మళ్ళా. హలో భయ్యా, హౌ ఆర్ యూ? అంతా గుడ్డేనా? హౌ ఈజ్ ఆఫ్రికా? అచ్చా హే, యువర్ ఆఫ్రికాలో ఫుల్ గోల్డ్ మైన్స్. అవర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మస్తు గోల్డ్ వాంటెడు. ఇక్కడ గోల్డ్ నాట్ అవైలబుల్. మీ తాన హోల్సేల్ కొంటే హౌ మచ్ రూపీస్ ఛార్జ్ పర్ తులం? ఓ వెరీ చీప్. ఐ విల్ టాక్ విత్ అవర్ గవర్నమెంట్. టెన్కా ఐ విల్ కాల్ యూ, సరేనా? ఏంది అట్లా చూస్తుండ్రు? మన సర్కారు వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పి బంగారం దొరకక మస్తు తిప్పలు పడుతుండ్రు కదా, అందుకే నా వంతు సాయం చేస్తున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఓపికే లేదు కదా, గింత ఏగిరం ఎందుకు? అరే బంగారం గనులు ఏడున్నాయో దేవులాడేతందుకే మస్తు టైం పడుతుంది. ఆ గనులను దొరకబట్టాలి. తెలంగాణ జనాభాల ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తందుకు ఎన్ని టన్నుల బంగారం అవసరమైతుందో లెక్కలేసుకోవాలి. ఆ బంగారం అంతా బయటి దేశాల గనుల తవ్విచ్చి సానబట్టాలి. ఆ నుంచి ఈడికి తెచ్చుకోవాలి. ఎంత కథ ఉంటది. ఇదంతా పని అయ్యే వరకు 5 ఏళ్ళు టైం పట్టొచ్చు. లేకుంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 30 తారీఖున అయితుండొచ్చు. గాయంత కూడా సర్కారు వాళ్ళకు టైం ఇవ్వకుంటే ఎట్లా? అప్పుడే తులం బంగారం ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? గది ఆలోచన చేయకుండా తులం బంగారం ఏమాయే అనుకుంటా అసెంబ్లీలో బొమ్మ బంగారు బిస్కెట్లు పట్టుకొని కారు పార్టీ ఎమ్మెల్సీలు ఎట్లా లొల్లి చేస్తుండ్రో చూడుర్రి. బంగారం ఏమన్నా గోదాట్ల దొరికే ఉష్కెనా? ముళ్ళు మంతనియా సొంటి ఊర్ల పొంటి పోయి లారీలల్ల తెచ్చి ఇచ్చుటానికి, మేడిగడ్డను పడావు పెట్టినట్టు పెట్టి అమ్ముకుంటానికి మనిషికి తులం అంటే మస్తు బంగారం కావాలనాయే. అందుకే ఎక్కడనో గోల్డ్ మైన్ గుత్తగా పట్టి తవ్విస్తున్నట్టుండ్రు. అదంతా సాఫ్ చేసి మన దానికి వచ్చే వరకు ఫిబ్రవరి 30 తారీఖు అయ్యేటట్టుంది. దానికోసం జర ఆలస్యం అవుతుండొచ్చు. ఆడిపిల్లల పెళ్లిళ్ళు చేసేటోళ్ళే జర అర్థం చేసుకోవాలి గాని ఇట్లా అడుగుతారా చెప్పుర్రి? ప్రజలిచ్చే అధికారానికి 5 ఏళ్లే లిమిట్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత సెల్లుకు రీఛార్జ్ వచ్చినట్టు పదవి కాలం ఓడిచిపోతుంది. మళ్ళా అధికారం ఇయ్యాలనా లేదా అన్నది ఓటర్ల చేతుల్నే ఉంటుంది. కానీ ఎవ్వరికి కూడా బాండ్ పేపర్ రాసిచ్చినట్టు 10 ఏళ్ళు మీకే అధికారం ఇస్తామని అగ్రిమెంట్ రాసియ్యారు కదా పబ్లిక్. కానీ అదేందో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే ఓటర్ల తాన 10 ఏళ్ల అగ్రిమెంట్ రాసుకొచ్చినట్టే చెప్తుండు. అధికారం అంటే సమ్మక్క పలారం అన్నట్టే మాట్లాడుతుండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. 10 ఏళ్ళు ఆళ్ల సర్కారే ఉంటదట. అటెనక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడట. అంటే ఈ 10 ఏళ్ళు నేను, వచ్చే 10 ఏళ్ళు నువ్వు అని ఏమన్నా పాలు పంచుతుండా ఏంది సారు? పాలు పంచుకునే తందుకు అదేం మీ అన్నదమ్ములు నడిపించే కంపెనీ కాదు కదా. 5 ఏళ్ళు మంచిగా పని చేస్తే మళ్ళా 5 ఏళ్ళు పబ్లికే పగ్గాలు చేతికిస్తారు. కానీ మీరు చేసిన సక్కదనం చిన్నగున్నదా సారు? ఇండ్లల్లున్న జనాలను రోడ్ల మీదకు రప్పించి పొలం కాడుండాల్సిన రైతులను సబ్ స్టేషన్ల ముంగట కూసబెట్టి ఇరిగేషన్ ఆఫీసుల ముంగట దీక్షలు చేపించి బడుల్లో చదవాల్సిన పోరలను రోడ్ల మీద నిలబెట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే 1, 2 మస్తుగున్నాయి మీరు చేసిన మంచి పనులు. ఇట్లనే చేసుకుంటా పోతిరా అంటే 10 ఏళ్ళు కాదు సారు, 100 ఏళ్ళు మీరే వెళ్తారు పోన్రి. మా టీవీ రిమోట్ పని చేయకుంటే నేను గిట్లా 2 సార్లు నెత్తి కొట్టుకొని టిక్క ఒత్తినంటే మస్తుగా పనిచేసేది. అబ్బో మా బిడ్డ తెలివి ఏమన్నున్నదా, పెద్ద ఇంజనీరింగ్ అవుతుంది అన్నట్టే మురుస్తుండే మా వాళ్ళు. కానీ ఇంజనీర్ కాలే. ఇంజనీరింగ్ పని చేసేటోళ్ళ వార్తలు చెప్పే యాంకర్ నైనా. ఇప్పుడు మీరు చూడబోయే వార్తలా గమ్మతి ముచ్చటుంది, చూడుర్రి మీరే. ఈ అన్నెవలో గాని అన్నం బదులు ఐడియాలు తింటున్నట్టే ఉన్నది. చూడరాదుర్రి, పొలం కాడ బోరు నడిచేటట్టు ఎండ పొడతోటే ఎట్ల కరెంటు తయారు చేసిండో. చూసి
చూసిండ్రా ముందుగాల ఇనుప కంచుడు తెచ్చిండు, దానికి పైపులకు అంటించే కూలింగ్ షీట్ అసొంటిది అంటు పెట్టిండు. ఇక ఇనుప సీకు తోటి స్టాండ్ ఒకటి తయారు చేపించి దాని మీద ఆ గంపను పెట్టిండు. ఆ టెన్క ఓ స్విచ్ బోర్డు, దానికి ఓ కట్క ఫిట్టింగ్ చేసిండు. స్టాండ్ కు కరెంటు బుగ్గ సెట్టింగ్ చేసిండు. ఇక గంపలకెళ్ళి ఎండపొడ కరెంటు బోర్డులకు వచ్చేటట్టు వైర్లతోటి కనెక్షన్ ఇచ్చిండు. ఇగో కరెంటు బుగ్గను ప్లగ్ లో పెడితే ఎట్లా ఎలుగుతుందో చూడుర్రి. అటు మోటార్ కూడా వస్తున్నది. కానీ సర్కారోళ్ళు ఇచ్చే కరెంటు ఎక్కువ తక్కువై మోటార్లు కాలిపోతుంటాయి. కానీ ఇట్లా కంచుడు బోర్లు ఇయ్యంగానే కరెంట్ వస్తున్నదంటే దీన్ని నమ్మొచ్చా అని డౌట్ పడుతున్నారు. ఇది నిజంగానే పని చేస్తుందా, లేకపోతే మన తెలంగాణ కాంగ్రెస్ సర్కారోళ్ళ 6 గ్యారంటీల లెక్క చూసుకొని ముడిసే పబ్లిసిటీ కథేనా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.